KOLORS కలర్స్ క్లినిక్. వీరు స్లిమ్మింగ్, కాస్మెటిక్, స్కిన్ ట్రీట్మెంట్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంట్లు చేస్తారు. సోషల్ మీడియాలో చాలా హెవీగా అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ ఇది చాలా గొప్ప క్లినిక్ అని నమ్మిస్తారు. Keep healthy and glowing skin. What's the best way to protect my skin and how do I prevent skin damage? అర్హత లేని నకిలీ డాక్టర్లతో, అరకొర జ్ఞానం ఉన్న అజ్ఞానులతో ట్రీట్మెంట్ చేయించి నమ్మి వెళ్లిన వారిని నిలువునా దోచుకుంటారు. ఈ క్లినిక్ తో వాట్సాప్ లో చాట్ చేయడం జరిగింది. ఈ చాట్ చూసి ఇది సరైన క్లినికా, దొంగ క్లినికా అన్నది మీరే చెప్పండి. లుకింగ్ ఫర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్, సెండ్ యువర్ పిక్చర్స్ అంటున్నారు. నేను బోరబండలో ఉంటానంటే మియాపూర్ నంబర్ ఇచ్చారు. అయితే ఎవరండి డాక్టర్ మియాపూర్లో అంటే ఫోన్ చేశారు సార్ నాకు. సో నేను ఫోన్ తీయలేదు, బిజీగా ఉన్నాను, వాట్సాప్ చేయండి అంటే మీకు ఏది దగ్గర అవుతుందండి, బంజారా హిల్స్ మియాపూర్ ఉందంటే రెండు దగ్గరే అవుతాయి క్లినిక్స్ నాకు బ్రాంచ్లు. ఎవరు బెస్ట్ అంటే బంజారా హిల్స్ అంటుంటే బంజారా హిల్స్లో ఎవరండి డాక్టర్ అని అడగడం జరిగింది. సో గచ్చిబౌలి బ్రాంచ్లో వంశీ గారు, బంజారా హిల్స్లో డాక్టర్ మౌనిక గారు, డర్మాట్ అంటున్నారు. స్పెల్లింగ్ చాలా బాగుంది డర్మాట్ది. సో స్పెల్లింగ్ మిస్టేక్స్ అనమాట. దాని పక్కన పెడితే 10 years ఎక్స్పీరియన్స్ అంటున్నారు. అండ్ ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయంటే 6 బ్రాంచ్లు ఉన్నాయట. మరి 6 బ్రాంచ్ల్లో 6 డాక్టర్లు ఉన్నారా అంటే మోర్ దాన్ 10 డాక్టర్స్ అంటున్నారు. కేవలం హైదరాబాద్ లో మాత్రమే ఇంతమంది ఉన్నారని చెప్పడం జరిగింది. అండ్ మరి ఇంతమందిలో ఎవరు బెస్ట్ అంటే దానికి జవాబు ఇవ్వలేదు. కానీ ఈరోజు టుడే వీ హ్యావ్ మోర్ దాన్ ఆఫర్స్ అంట. ఇంగ్లీష్ చాలా బాగుంది, అయితే మొత్తం గ్రామర్ మిస్టేక్స్తో ఉంది. అయితే ఆఫర్స్ గురించి పెట్టారు అండ్ దేనివల్ల ఆఫర్ పెడుతున్నారు, ఏంటి అకేషన్స్ అని పెట్టాను. దానికి జవాబు లేదు. పోనీ ఏంటి ఆఫర్ అని అడుగుతున్నాను. సో ఏదేదో డీటెయిల్స్ ఇచ్చారు. అయితే నేను ద డాక్టర్స్ డిగ్రీ అట్ బంజారా హిల్స్ అంటే డాక్టర్ మౌనిక డర్మాట్ అంటున్నారు. సో డర్మాట్ స్పెల్లింగ్ మిస్టేక్ మళ్ళీ. ఎనీవే ఆ విషయం పక్కన పెడితే మరి ఎవరు చేస్తారు సర్జరీ అంటే సర్జరీ కాదండి, ఓన్లీ ట్రీట్మెంట్ అంటున్నారు. ట్విస్ట్ ఇచ్చారు. ట్రీట్మెంట్ ఏంటి, నేను సర్జరీ కదా అడిగాను, ముందు నుంచి అదే అడుగుతున్నాను నేను చెప్తే లేదండి ట్రీట్మెంట్ అనుకున్నాను నేను, సర్జరీ వేరే వాళ్ళు చేస్తారు, ఈ 10 మంది డాక్టర్లు కేవలం కన్సల్టేషన్ చేస్తారు, యాక్చువల్లీ సర్జరీ డాక్టర్ సునీత గారు చేస్తారని చెప్పి 3వ డాక్టర్ పేరు చెప్తున్నారు. ఓకే, అయితే సునీత గారి ప్రొఫైల్ షేర్ చేయండి అని అంటున్నాను నేను. సారీ సార్, యూ కమ్ ఫర్ ద కన్సల్టేషన్ వన్స్, మీరు డైరెక్ట్గా కన్సల్టేషన్కి వచ్చేయండి సార్ అని అంటున్నారు. అన్ని డౌట్లు క్లియర్ అవుతాయంటే నాకు అన్ని డౌట్లు కాదు, ఒకే ఒక డీటెయిల్ అడుగుతున్నాను, డిగ్రీ ఏంటి అని చెప్పి. సో డాక్టర్ సునీత గారి డిగ్రీ ఏంటి, డాక్టర్ మౌనిక గారి డిగ్రీ ఏంటి, డాక్టర్ వంశీ గారి డిగ్రీ ఏంటి, ఇది చెప్పండి మీరు నాకు అంటే మండే చెప్తా అన్నారు. మళ్ళీ మండే సంప్రదిస్తే ఆన్సర్ ఇవ్వడం జరిగింది. సార్ జస్ట్ నౌ వి గాట్ ఇన్ఫర్మేషన్, డాక్టర్ సునీత డన్ ఫెలోషిప్ ఇన్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ అంట. ఫెలోషిప్ అంటేనే పెద్ద బూతు. ఫెలోషిప్ అన్నదానికి ఎటువంటి వాల్యూ లేదు అండ్ ఎటువంటి అథెంటిసిటీ లేదు. ఫెలోషిప్ అంటేనే ఇల్లీగల్ అనమాట, ఇండియాలో నడవదు అది. సో ఆవిడ దొంగ డాక్టర్ అని తేలిపోయింది అక్కడ. సో మళ్ళీ అడుగుతున్నా, మిగతా 2 డాక్టర్లు డర్మాట్ అన్నారు, అదొకే, కానీ వాళ్ళ డిగ్రీస్ ఏంటి అని. MBBS అంటున్నారు, అది సంగతి. ఒక MBBS డాక్టర్ డర్మటాలజిస్ట్ ఎలా అవుతాడు? MBBS తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన డాక్టరే డర్మటాలజిస్ట్ అవుతాడు. సో MBBS చదివిన వీళ్ళ డాక్టర్లని వాళ్ళు డర్మటాలజిస్ట్ అని పిలుచుకుంటున్నారు. అదే ఒక తప్పు, మోసం, కుట్ర. అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫెలోషిప్ చేసిన ఆ లేడీని డాక్టరు అండ్ సర్జను ఆవిడే చేస్తారు మీకు సర్జరీ అంటున్నారు. సో ఇది మొత్తం ఒక దొంగ వ్యవహారం. సో సునీత అనే ఒక అర్హత లేని వ్యక్తితో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు. సో ఇది మొత్తం ఒక దొంగ వ్యవహారం అని అర్థం చేసుకోండి. అన్నం ఉడికిందా లేదా అని ఒక మెతుకు చూసి మనం చెప్పేస్తాం. సో ఈ క్లినిక్ లో జరిగే స్లిమ్మింగ్, కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీస్ ఇవన్నీ ఎటువంటి అర్హత లేని నకిలీ వ్యక్తులతో చేయిస్తున్నారు అన్నది అర్థం చేసుకోండి. జాగ్రత్త ఫ్రెండ్స్, అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువ చూస్తున్నాము వీళ్ళ గురించి అని చెప్పి, ఎక్కువగా వీళ్ళు సోషల్ మీడియాలో కనబడుతున్నారు కాబట్టి ఇది గొప్ప క్లినిక్ అని ఎవరిని నమ్మకండి. విషయం వీక్ గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్ గా ఉంటుంది, అది తెలుసుకోండి. అండ్ యాడ్లని, ఆఫర్లని చూసి సెలెక్ట్ చేసుకోకుండా శాస్త్రీయంగా, టెక్నికల్ గా ఒకసారి వెరిఫై చేసి దాని తర్వాతే క్లినిక్ ని ఎంచుకోండి. సో జాగ్రత్త ఫ్రెండ్స్, బీ కేర్ఫుల్. దిస్ క్లినిక్ ఈజ్ 100% a fake clinic.